బీఆర్ఎస్ ఎక్కడైతే కళ్ళాలు ఉన్నాయో అక్కడంతా కూడా యాజిటేషన్ చేస్తున్నామని ప్రకటించింది. కవిత గారు ఏకంగా సెక్రటేరియట్కే వెళ్లారు. అలాగే రామచంద్రరావు గారు 25 తర్వాత అన్ని ప్రాంతాన్ని సందర్శిస్తామంటున్నారు. నాకేం అర్థం కావట్లా. అప్పటి వరకు రైతు బతికుండాలా, చచ్చిపోవాలా? ఇప్పటికే రైతులంతా కూడా వాళ్ళ ధాన్యాన్ని తీసుకొని వచ్చి కళ్ళాల నుంచి పండించుకొచ్చారు. ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయ కేంద్రాల దగ్గర 20 రోజుల నుంచి పడిగాపులు పడుతున్నారు. అక్కడ సౌకర్యాలు లేవని నాలాంటి వాళ్ళు ఎప్పుడు మొత్తుకుంటానే ఉన్నాం. నేను పోయినసారి సందర్శించి ఇదే రకంగా యూట్యూబ్ ని ఆసరాగా చేసుకుని, ఇన్స్టాని ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు పంపిస్తున్నా. అక్కడ ఆడవాళ్లు కూర్చుంటున్నారు, మహిళా రైతులు కూర్చుంటున్నారు, మంచి నీళ్లు లేవు, కనీసం ల్యాబొరేటరీస్ లేవు, బాత్రూములు లేవు. ఆ నీళ్లు కూడా అయిపోతే ఒక ప్లాస్టిక్ క్యాన్ లో ఎండి బాగా ఆ వాటర్ అంతా కూడా ఆవిరి వస్తుంది. వాటి పట్టుకుని పోయి మళ్లీ తీసుకురావడానికి ఎంతో ఇంత అన్నం అక్కడే వండుకుంటున్నారు, ఇళ్ల దగ్గర సర్ది కట్టుకొస్తున్నారు. మనం అసలు ఏం చేస్తున్నాం? మన ప్రభుత్వాలు ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు కదా, అలాగే బయట నుంచి వచ్చిన ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు. ఆ జిల్లా మంత్రులు 2-3 కూడా ఉంటారు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి చూడాలా, ఇదంతా మార్కెటింగ్ శాఖ మంత్రి చూడాలా? వీళ్ళంతా కూడా సచివాలయంలో కూర్చొని కబుర్లు చెప్తూ రైతులంటే మాకు చాలా, రైతే రారాజు, రైతును అందరం ఎక్కిస్తాం, రైతు లేని రాజ్యం లేదని చెప్పుకుంటూ ఉంటారే. అలా చెప్తున్న వీళ్లు జిల్లాకు మంత్రి పోయి అక్కడికి వెళ్లి ఈ వెంటనే పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కొనేటెందుకు చేయరు? ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే, ఒకప్పుడు రోమ్ తగలబెడుతుంటే రోమన్ రాజు గారి పిడియలు వాయించుకున్నారంట. అట్లా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. బాధాకరమైన అంశం, ఇప్పుడు 20 రోజుల నుంచి కళ్ళాల నుంచి వచ్చి అక్కడ పోసారు. నెల నుంచి ఖచ్చితంగా తరుగు వచ్చింది, ఎండిపోయింది ధాన్యం. తర్వాత ఎప్పుడైతే విక్రయ కేంద్రంలో వాళ్ళు తూనికేస్తారో, తూనికేసినప్పుడు ఎంత ఉంటే అంత తీసుకుంటా ఉంటారు. మొట్టమొదటి లోపలికి వస్తుంటేనే మీరు వాళ్ళకి ఒక రసీదు ఇచ్చి అక్కడే ఎన్ని బస్తాల ధాన్యం తూకం వేసి ఆ తర్వాత గిడ్డంగి పంపించే ఏర్పాటును ఎందుకు చేయరు? ఇది ఇట్స్ వెరీ స్మాల్ టాస్క్. దీన్ని కూడా మేము చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రతిపక్షాల వాళ్ళు దీన్ని వాడుకుంటూ ఉన్నారు. ఇదేం బాలేదు. అందరం చిత్తశుద్ధితో మనం అంతా కలిసి కూర్చొని ఇట్లా కాదు, రైతులకి ప్రభుత్వం అంతా దిగిరండి, మీరందరూ వచ్చి రైతు విక్రయ కేంద్రాల దగ్గర కూర్చోండి, దళారీ వ్యవస్థ రూపమాపండి, తరుగును తగ్గించండి, రైతులను ఆదుకోండి, రైతులను గౌరవించండి. రైతును గౌరవించిన ప్రభుత్వాలు ఉండవు.